అరుణాచలంలో ఉన్న శిలలను తీసుకువెళ్లి అమెరికా సంయుక్త రాష్ట్రములలో ఉండే శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో పరిశీలన చేశారు. ఈ అరుణాచలం హిమాలయ పర్వతముల కన్నా ముందుది అని నిర్ధారణ చేశారు. ఇది ఎప్పుడు ఏర్పడిందో మేము చెప్పలేము. ఎందుకంటే అగ్నిహోత్రంలో తప్తమై ఘనీభవించిన మొదటి రాళ్లే అరుణాచలం అని వాళ్ళు నిర్ధారణ చేశారు. అరుణాచలం ఏర్పడిన కాలమును వారు చెప్పలేమని తెలియచేశారు. స్కాంద పురాణము ఏమి చెప్పిందంటే, ఈ అరుణాచలం కృతయుగంలో ఒక మట్టిగా లేదు, పెద్ద జ్యోతి ఇక్కడ ప్రకాశిస్తూ ఉండేది. ఉపాసనా బలం అలా ఉండేది కాబట్టి ఆ రోజుల్లో ఆ జ్యోతికే ప్రదక్షిణం చేసేవారు. రాను రాను ఉపాసనా బలం తగ్గిపోయి శరీరములు ఆ స్థితిని తట్టుకోలేని స్థితి వస్తే ఒక్కొక్క యుగంలో ఆ కొండ ఒక్కొక్క రూపును మార్చింది. ఆ కొండ త్రేతాయుగములో బంగారు పర్వతమైనది. ఆ కాలంలో బంగారు పర్వతమునకు ప్రదక్షిణం చేసేవారు. ద్వాపరయుగం వచ్చేసరికి ఆ కొండ రాగి పర్వతమయ్యింది. కలియుగము వచ్చేసరికి అది శిలారూపమును దాల్చింది. కానీ ఇప్పటికీ అది యథార్థమునకు అగ్నే. ఆ అగ్నే పంచభూతములలో అగ్నిలింగము, జ్ఞానాగ్నిలింగము. అందుకే ఒకసారి అరుణాచలంలోకి ప్రవేశిస్తే చాలు, వాళ్ళ ఖాతాలో జీవనయాత్ర యందు అరుణాచల ప్రవేశమునకు పూర్వము, అరుణాచల ప్రవేశమునకు తదుపరి అని రెండుగా విడదీసి శాస్త్రం మర్యాద చూపిస్తుందని మన వాళ్ళు ఆ అరుణాచల గిరి ప్రదక్షిణం గురించి అంత గొప్పగా మాట్లాడతారు. ఇవాల్టి రోజున మన మత వైభవము ఏమిటో మనకి తెలియదు. మన సనాతన ధర్మము గొప్పతనము ఏమిటో మనకు తెలియదు. మన సనాతన ధర్మము గురించి మనం వెలితి మాటలు మాట్లాడతాము, లేకి మాటలు మాట్లాడతాము. మీరు ఇవాళ రమణాశ్రమమునకు వెళ్ళి చూసినట్లయితే ఎంతోమంది విదేశీయులు కోట్లు వేసుకుని టైలు కట్టుకుని అరుణాచలం వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతమును చూసి పొంగిపోయి ఖద్దరు బట్టలు వేసుకుని, ఖద్దరు పంచలు కట్టుకుని, ఖద్దరు చొక్కాలు వేసుకుని వాళ్ళు అరుణాచలంలో భోజనములు అయిపోయిన తర్వాత రమణాశ్రమంలో విస్తళ్ళు కూడా ఎత్తుతుంటారు. వాళ్ళు ఇంతంత విభూతి రేఖలు పెట్టుకుని, బొట్లు పెట్టుకుని, విదేశీ వనితలు చీరలు కట్టుకుని ఉంటారు. వాళ్ళు అక్కడ కూర్చొని సంస్కృతంలో ఉన్న శ్లోకములను ఇంగ్లీష్లో రాసుకొని అందరి దగ్గర తెలుసుకొని ఉచ్చారణ నేర్చుకుని చక్కగా ఆ శ్లోకములను చదువుతూ ఉంటారు. వారి సాధన మనకు మిక్కిలి ఆశ్చర్యమును కలుగచేస్తుంది. భారతదేశంలో గల గొప్ప సనాతన ధర్మంలో పుట్టి దాని మీద వెకిలి ప్రసంగములు చేసేవాళ్ళు మిక్కిలి అవివేకులనే చెప్పాలి. అంత గొప్పది అరుణాచలం. ఒక్కసారి ఆ నామమును స్మరిస్తే చాలు, ఒకసారి గిరి ప్రదర్శనం చేస్తే చాలు, ఒకసారి ఆ రమణుల ఆశ్రమంలోకి వెడితే చాలు, అరుణాచలేశ్వర దర్శనం చేస్తే చాలు, మనం ఎంతో పుణ్యమును మూటగట్టుకున్న వాళ్ళము అవుతాము అనడంలో ఏమాత్రం సందేహం లేదు. భగవాన్ రమణుల గురించి చదివేటప్పుడు కేవలం దానిని ఒక కథాంశముగా చదవకూడదు. మహాపురుషుల జీవితములు చదువుతున్నప్పుడు, మహాపురుషుల జీవితములకు సంబంధించిన ఘట్టములను వినేటప్పుడు మీరు ఒక గొప్ప కోణములో దానిని చదవవలసి ఉంటుంది. రమణులు మహాజ్ఞాని. రమణుల జీవితంలో కోట్ల కోట్ల మంది జీవితములలో ఒక్కరి జీవితం కూడా ఉండదు. ఆయనకు 17వ ఏట ఎటువంటి భావన కలిగిందో అటువంటి భావనతో వారు శరీరమును విడిచిపెట్టేంత వరకు ఉన్నారు. ఒక జ్ఞాని గురించి చదివి మీరు పరవశం పొందాలి. జ్ఞాని చేసిన బోధను మీరు పట్టించుకోవాలి తప్ప రమణ మహర్షి గురించి మీరు చదివి మీరు రమణి మహర్షిలా ఉందామని అనుకుంటే మీ జీవితం పాడైపోతుందని బాగా గుర్తుంచుకోవాలి. అలా చెయ్యరాదు. చాలామంది తమ జీవితంలో ఇలాగే అయోమయం చేసుకుంటారు. మహాపురుషులను మీరు అనుకరించరాదు. మీరు మహాపురుషులు అయిపోయిన తర్వాత మీ నడవడి ఒకలా ఉంటుంది. దానికి మీ ప్రయత్నం అక్కర్లేదు. మీ అంతట మీరు మహాపురుషులు అయ్యేంత వరకు మీరు మహాపురుషులను అనుకరించరాదు. ఇకపోతే అజ్ఞానులను కూడా మీరు అనుకరించరాదు. ఈ రెండు విషయములను ఎప్పుడూ జీవితంలో బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాపురుషుని జీవితమును ఎందుకు మీరు చదవాలి అంటే అది చదవడం చేత ఈశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. ఒక జ్ఞాని జీవితంలో ఉండే అవస్థలను భగవంతుడు చెప్పిన భగవద్గీతాది విషయములు ఎలా సమన్వయం జరుగుతాయో, ఎంత ఆశ్చర్యకరమైన రీతిలో ఆ జీవితములు ఉంటాయో అర్థం చేసుకోవడానికి మాత్రమే మీరు దానిని సమన్వయం చేయాలి తప్ప
రమణుల గురించి ఇవాళ విని రేపు మీరు కూడా రమణులలా అయిపోదామనే ప్రయత్నము ఏ ఒక్క విషయమునందు చెయ్యరాదు. అలా చేసే వ్యక్తుల జీవితములు అయోమయ అవస్థకు గురి అవుతాయి. అటువంటి పని ఎప్పుడూ చేయరాదు. మరి దేనిని స్వీకరించవలెను? కేవలము వారి ఉపదేశమును మీరు స్వీకరించాలి. వారి జీవితంలో ప్రతిపాదింపబడిన సత్యమును మీరు స్వీకరించాలి. వారి జీవితంలోని దశలను గమనిస్తున్నప్పుడు ఒక జ్ఞాని ఎంత గొప్పగా ఉంటాడు అన్న దానిని మీరు గమనించాలి. అంతేకాని మీరు ఆయనను అనుకరించే ప్రయత్నం చేసినట్లయితే లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దానిని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు సమాజంలో ఒక అయోమయ అవస్థ నెలకొని ఉంది. ఎవరో పెద్దల గురించి చదివి ఆవేశం చెంది మనం కూడా అలా ఉండవచ్చు అనే నిర్ణయమునకు వచ్చేయడం అనే పోకడ కొంచెం ఎక్కువగా కనపడుతోంది. అలా ఉండకూడదు. మీరు దేనినైనా అధ్యయనము చేసినప్పుడు విన్నప్పుడు మీరు చాలా ప్రశాంత చిత్తులై ఇందులో మనం స్వీకరించవలసిన అంశమేమి అన్నది మీరు మీ స్థాయిని బట్టి నిర్ణయించుకోవాలి. అంతేకాని మీ స్థాయిని మీరు గుర్తెరగకుండా ఉపాసకుడు లేనిపోని పరుగులు పెట్టరాదు. అలా పరుగులు పెడితే ఇబ్బందులు వస్తాయి. గృహస్థాశ్రమంలో మీ బాధ్యతలను మీరు నిర్వర్తిస్తూ తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి. గృహస్థు వేరొక ఆశ్రమంలో ఉన్న వాళ్ళని అనుకరించరాదు. మీరు ఏ ఆశ్రమంలో ఉన్నారో ఆ ఆశ్రమానికి తగినట్టు మాత్రమే మీ జీవితము ఉండాలి. గృహస్థులా బ్రతకాలి. బ్రహ్మచారి బ్రహ్మచారిలా బతకాలి. ఎవరి ఆశ్రమము వారిదే. ఆ ఆశ్రమ నియమం తప్పి గృహస్థు బ్రహ్మచారిగా బతికినా, బ్రహ్మచారి గృహస్థులా బతికినా, లేదా బ్రహ్మచారి గృహస్థు కలిసి వేరొక ఆశ్రమంలా బతికినా అది చాలా బాగోదు. అలా ఎప్పుడూ చెయ్యకూడదు. ఏ ఆశ్రమంలో ఉండవలసిన వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉన్నట్టే కనపడాలి. లేనిపోని వైరాగ్య ప్రకటనలు, లేనిపోని వాటిని తెచ్చి ఒంటి మీద వేసేసుకొని ప్రవర్తిస్తే అది మీ ఉపాసన వేలాడుతున్న స్థితిని చూపిస్తుంది కానీ పరిపక్వతను చూపించదు. దానిని ఎప్పుడూ జ్ఞాపకంలో పెట్టుకుని ఉపాసనను సిద్ధింప చేసుకోవాలి.